సినీ నటి హేమ సినిమాలకు స్వస్తి పలుకుతూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించిన నటి హేమ ఇకపై సినిమాలు చేయనని ప్రకటించారు. తాజాగా ఆమె దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు కొత్తగా ప్రారంభించిన వకుళ సిల్క్స్ చీరల దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటి హేమ తన సినిమాల గురించి కీలక ప్రకటన చేశారు. నటి హేమ అంటే ఇప్పుడంటే డ్రగ్స్ కేసు, ఇతర వివాదాలు అవి ఇవి గుర్తొస్తుంటాయి. కానీ అప్పట్లో హేమ అంటే అతడు సినిమానే గుర్తొస్తుంది. బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే ఆమె సీన్లు పొట్ట చెక్కలు చేస్తూ ఉంటాయి. అందుకే నటి హేమ ఎన్ని సినిమాలు చేసినా కూడా అతడు సినిమా గురించే అడుగుతూ ఉంటారు. మరి అలాంటి పాత్రలు ఎప్పుడు చేస్తారు హేమ గారు అని అడిగితే అలాంటి పాత్రలు కాదు, అసలు ఇకపై ఎలాంటి పాత్రలు చేయనని ట్విస్ట్ ఇచ్చింది నటి హేమ. డ్రగ్స్ కేసు ఇష్యూ తర్వాత నటి హేమ మీడియాకి కాస్త దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆమె షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనగా ఇకపై తాను సినిమాలు చేయనని చెప్పేసింది హేమ. నేను సినిమాల్లో యాక్ట్ చేయటం మానేశాను. నేను ఇప్పుడు చిల్ అవుతున్నా, హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు 14 ఏళ్ల వయసు, అప్పటినుంచి కష్టపడుతున్నాను. ఇక చాలు, ఇంకెంతకాలం కష్టపడాలి, ఎవరికోసం కష్టపడాలి? నేను నా కోసం హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు బోర్ కొట్టి మళ్ళీ యాక్ట్ చేయాలని అనిపించినప్పుడు చేస్తాను. ప్రెజెంట్ అయితే శివగామి లాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయను, ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసింది హేమ. కాగా నటి హేమ ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించింది. హేమ అసలు పేరు కృష్ణవేణి. ఈమెది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చిన హేమ సీరియల్స్లో కూడా నటించింది. 1989లో చిన్నారి స్నేహం సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆమె చివరగా 2023లో వచ్చిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలో కనిపించింది. అతడు, దేశముదురు, పెళ్లైన కొత్తలో, శ్రీరామదాసు, భగీరథ, మల్లీశ్వరి ఇలా చాలా సినిమాలు హేమకి పేరు తీసుకొనొచ్చాయి. ఇక సినిమాలో, సీరియల్స్లోనే కాకుండా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్గా వెళ్లి తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది హేమ. బిగ్ బాస్ హౌస్ నుంచి తనని కుట్రపూరితంగా బయటకు పంపారని ఆరోపించింది. అసలు ఎలిమినేషన్ విధానమే సరిగ్గా లేదని, తనకి ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా ఎలిమినేట్ చేశారంటూ బిగ్ బాస్ని ఏకిపారేసి వార్తల్లో నిలిచింది హేమ. ఇక కేవలం నటిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో యాక్టివ్గా ఉంది హేమ. అసోసియేషన్ కార్యవర్గ సభ్యురాలిగా 2 సార్లు బాధ్యతల్ని చేపట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ పడిన హేమ అప్పట్లో ఎలక్షన్ రోజున శివబాలాజీ భుజం కొరికి వివాదంలో నిలిచారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చారు. ఆ ఇష్యూ తర్వాత నుంచి సినిమాల్లో నటించటం మానేసింది హేమ. అయితే హేమ ప్రజెంట్ సినిమాలు చేయనని అంటోంది. కానీ ఈ సినిమా వాళ్ల మాటల్ని అంతగా నమ్మలేం. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది నటీనటులు సినిమాలు చేయమని చెప్పి ఆ తర్వాత మళ్లీ కెమెరాల ముందుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి హేమ తన మాటపై ఎంతకాలం నిలబడుతుందో చూడాలి.